వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు సేవింగ్స్ వచ్చేసరికి 50 రూపీస్ సేవింగ్స్ లేదంటే 100 రూపీస్ సేవింగ్స్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనమాట. సో మీరు 50 రూపీస్ సేవింగ్స్ చేయగలరు అనుకుంటే 50 రూపీస్ ఫాలో అవ్వచ్చు. 100 రూపీస్ అంటే 100 రూపీస్. సో మనం ఇష్టంతో చేసే పని అది కష్టమైనా సరే మనకు అది ఎప్పటికైనా కానీ ఇష్టంగా ఉంటుంది, అది అలానే లాభాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. సో ఈ డైలీ సేవింగ్స్ అనేవి మేము కన్ఫామ్గా సేవింగ్స్ చేయాలి, ఏదో ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి, లేదంటే మా సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా మేము కూడా స్ట్రాంగ్గా ఉండాలనుకున్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. క్లాస్ మెంటాలిటీకి రిచ్ మెంటాలిటీకి ఉన్న డిఫరెన్స్ అది. మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్స్తోనే ఆగిపోతారు, బట్ రిచ్ అన్న వాళ్ళు ఆ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లోకి కన్వర్ట్ చేసి వాటి నుంచి ఎక్కువ రిటర్న్స్, లాభాలు పొందడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అన్నది ఇలా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకంటే నేను డెఫినెట్గా యూజ్ అయ్యేలాగా మన సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలన్నది కూడా చెప్తాను. వీడియో స్టార్టింగ్ చూసి తెలుసు అనుకోకండి. డైలీ కనుక మనం 50 రూపీస్ వేయగలిగితే మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంటే ఇంట్లో ఉండే మహిళలకైతే డెఫినెట్గా కష్టంగా ఉంటుంది, బట్ వర్క్ చేసే మెన్ అయినా ఉమెన్ అయినా కానీ డైలీ 50 రూపీస్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. డైలీ 50 రూపీస్ పక్కన పెట్టండి. అలా మీరు 30 డేస్ అంటే ఒక 1 మంత్ చేస్తే 1500 సేవ్ చేయగలరు. అలా మీరు 100 డేస్ చేస్తే 5000 సేవ్ చేయగలరు. అలా 1 ఇయర్ అంటే 365 డేస్ చేశారు అంటే 18,250 అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలియదు. ఒక హుండీ పెట్టుకోండి, డైలీ ఒక 50 రూపీస్ వేయాలనుకోండి. ఇంకా మీ ఇంట్లో వర్క్ చేసే అంటే మెన్ ఉమెన్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి, మీ హస్బెండ్ ఒక 50, వైఫ్ ఒక 50, అలా చేస్తూ ఉండండి. మీకే అనిపిస్తుంది ఒక 1 ఇయర్ తర్వాత ఇంత చేసామా అని చెప్పి. అయితే ఇది మన సేవింగ్స్. దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎలా రప్పించాలన్నది కూడా చెప్తాను. మీరు కావాలంటే ఇలా ట్రై చేసిన తర్వాత 1 ఇయర్కి మనకి 18,250 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న 24 క్యారెట్స్ మన గోల్డ్ కాయిన్ కొనాలి అంటే 7,500 అవుతుంది. గుంటూరు విజయవాడలో ఉన్న 24 క్యారెట్స్ గోల్డ్ రేటు నేను వీడియో చేస్తున్నప్పుడు కాస్ట్ అయితే, అంటే ఇంక్లూడింగ్ జీఎస్టీ విఏ పడి 7,500కి వస్తుంది. సో ఈ అమౌంట్తో మీరు 2.5 గ్రామ్స్ వరకు గోల్డ్ తీసుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనం ఇలా చిన్నగా మన ఛానల్లో చెప్పామన్నమాట. ఈవెన్ మీరు గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలన్నా, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలన్నా ఇలా చిన్నగా సేవింగ్స్ స్టార్ట్ చేస్తేనే అది ఒక పెద్దది అవుతుందని. మనం సేవ్ చేసి ఒక్క రూపాయి నుంచి అది మనకి 10,000 అయినా, ₹1,00,000 అవుతుంది. సో ఇలాగా మీరు 2.5 గ్రామ్స్ గోల్డ్ అన్నది కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే ఈ ప్లాన్ని మీరు ఒక 5 ఇయర్స్ వరకు చేయాలనుకుంటే, ఫస్ట్ ఇయర్ 1 ఇయర్కి 18,250 అయింది కదా, సేమ్ ప్లాన్ మీరు 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తే అంటే 2024 అయిపోయింది కదా, నెక్స్ట్ 2025లో కూడా మళ్ళీ మీరు డైలీ 50 వేస్తున్నారు అంటే 2 ఇయర్స్కి ఎంత చేస్తారు? అలా 5 ఇయర్స్ కనుక కంటిన్యూ చేస్తే ఒక్క 5 ఇయర్స్లో మీరు సేవ్ చేయగలిగేది 91,250. ఇక్కడ మీరు చూసేవారు ఎవ్రీ ఇయర్ ఎఫ్డి, అంటే ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన అమౌంట్ మీరు ఎఫ్డీలో వేసి సెకండ్ ఇయర్ని ఎఫ్డి అలా చేస్తే మీరు 5 ఇయర్స్లో వచ్చే అమౌంట్ 1,05,360. ఇది మీకు డీటెయిల్గా కూడా నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. ఇది మనం సేవింగ్స్ అంటాం, బట్ ఇక్కడ మనం చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇలా 1 ఇయర్ తర్వాత వచ్చిన అమౌంట్ మీరు ఇలా గోల్డ్ కాయిన్స్ 2.5 ఇయర్కి 2.5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ చొప్పున 5 ఇయర్స్ ట్రై చేశారు అంటే 12.5 గ్రామ్స్ గోల్డ్ అనేది ఆబ్వియస్గా అంత గోల్డ్ రేట్ అయితే ఉండదు. కానీ మీరు ఈ రోజు మన గోల్డ్ కాయిన్ ఎంత ఉంది కదా, నెక్స్ట్ ఇయర్కి గోల్డ్ రేట్ పెరిగింది అంటే మనం కొన్న గోల్డ్ కాయిన్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. ఈరోజు 7,500 మనం పెట్టుకున్నాము, నెక్స్ట్ ఇయర్కి గోల్డ్ కాస్ట్ 8,500 8,000 అయింది మనం కొనాలంటే, అప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్ కాస్ట్ కూడా పెరిగినట్టే కదా. సో మీరు అలా చూడండి. నెగిటివ్ని వెతుక్కున్నాము అంటే ఏ పని స్టార్ట్ చేయలేము, అందులో ఉన్న పాజిటివ్ని చూడండి. ఆబ్వియస్గా నెగిటివ్ని కూడా వెతుక్కోవాలి, అంటే నెగిటివ్ని చూసి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, అంతేగాని భయపడి ఆగిపోకూడదు అంతే. సో ఇది అనమాట. అండ్ ఈ పాయింట్ నేను చెప్తాను ఇదేంటి అని. అదే మీరు 100 రూపీస్ చేయగలరు అనుకుంటే, డైలీ 100 రూపీస్ చేయగలరు అనుకుంటే 1 ఇయర్ లోపు మీరు చేసే అమౌంట్ 36,500, అంటే 4.8 గ్రామ్స్ గోల్డ్ అన్నది మీరు తీసుకోగలరు. అలా మీరు 5 ఇయర్స్ చేయగలిగితే 1,82,500. ఎప్పుడైనా అనుకున్నారా 50 రూపీస్తో ఇలా లక్షల్లో మనం సేవింగ్స్ చేయగలమని, 100 రూపీస్తో లక్షల్లో సేవ్ చేయగలమని? సో ఇలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైనా కానీ రిచ్ అన్న వాళ్ళు ఇంకా రిచ్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఒక్కదాని మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళ గోల్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ పెట్టుకుని ఉంటారు అనమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అలా ట్రై చేయాలంటే ఇలా లాంగ్ టర్మ్ సేవింగ్స్ ప్లాన్ చేసుకోండి. బట్ మన అమౌంట్ని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను 1 ఇయర్కి ఇంత అయింది 18,250, 5 ఇయర్స్ వరకు చేయాలి. 5 ఇయర్స్ ఇది మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందా? లేదు. సో దీన్ని మీరు ఎయిదర్ నేను చెప్పినట్టు గోల్డ్ కాయిన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం లేదా ఎఫ్డీలోకి కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా 1 ఇయర్లో ఉన్న అమౌంట్ 36,500. ఇది ఇంతే పెట్టుకుంటే ఏమైనా యూజ్ ఉందా? లేదు. ఐదర్ దీన్ని గోల్డ్ కాయిన్స్లో కన్వర్ట్ చేయడం లేదా ఆ అమౌంట్ని ఎవ్రీ ఇయర్ ఎఫ్డీ చేసుకుంటూ ఉండాలి.
5 ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకోవాలి. అలా మీరు ఎఫ్డీని ఫాలో అయితే కనుక మీకు ఇక్కడ వచ్చే అమౌంట్ 2,10,068. ఎలా అంటే మీరు మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో అయ్యారు. ఫస్ట్ ఇయర్ 18,250 చేశారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా చేయాలనుకుంటున్నారు. అంటే సెకండ్ ఇయర్ కూడా సేమ్ డైలీ 50 రూపీస్ చేస్తారు. అంటే 18,250 మీ దగ్గర ఉండాలి. సో ఈ 1 ఇయర్ అయ్యేలోపు ఫస్ట్ ఇయర్ చేసిన ఈ 18,250 ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి మీరు ఎఫ్డీలో వేయండి. ఎఫ్డీలో మినిమం 7% ఇస్తారు. గ్రామీణ బ్యాంకుల్లో అయితే 8% ఇస్తారు. సో 7% చొప్పున ఇస్తే మీకు ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ ఇది. అంటే మీరు ఈ 18,250ని సెకండ్ ఇయర్లో సేవింగ్స్ చేసేలోపు మీ దగ్గర ఉన్న ఈ అమౌంట్ అన్నది 19,660 అవుతుంది. ఏముంది ఒక 1,000 అంటారు. 1,000 అయినా కానీ మన అకౌంట్లో ఉంచుకుంటే, లేదు అంటే హుండీలో పెట్టుకుంటే, పర్సులో పెట్టుకుంటే ఏమన్నా వస్తుందా? రాదు కదా. బట్ ఇప్పుడు మీరే చూడండి, ఈ 1 ఇయర్లో ఏముంది 1,000 అనుకుంటున్నారు. అలా మీరు 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తే మీకు ఎంత అయిందో చూసారా? సో 1,05,360 అయింది. ఆ 5 ఇయర్స్ అమౌంట్ మీ దగ్గర పెట్టుకుంటే ఉంటుంది 91,000. మీరు స్టార్టింగ్ 1,000 ఏముందిలే అని అనుకోకుండా 5 ఇయర్స్ ఈ ఎఫ్డీని ఫాలో అయితే 1,05,000 అవుతుంది. సో ఎవరో ఏది ఊరికనే రారు కదా. సో మన దగ్గర పెట్టుకునే కంటే దాన్ని ఎఫ్డీలోకో, గోల్డ్ కాయిన్స్లోకో ఇలా ఇన్వెస్ట్మెంట్ని కన్వర్ట్ చేయడం. సో డైలీ 50 రూపీస్ మీరు వేయడం అన్నది సేవింగ్స్ కిందకు వస్తుంది. ఆ సేవింగ్స్ చేసిన అమౌంట్ని మీరు గోల్డ్ మీద కానీ ఎఫ్డీలో కానీ వేయడం అన్నది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ మెంటాలిటీకి రిచ్ మెంటాలిటీకి ఉన్న డిఫరెన్స్ అదే. మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్స్తోనే ఆగిపోతారు. బట్ రిచ్ అన్న వాళ్ళు ఆ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లోకి కన్వర్ట్ చేసి వాటి నుంచి ఎక్కువ రిటర్న్స్, లాభాలు పొందడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అన్నది ఇలా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మన దగ్గర ఏం చేస్తాం మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇది మనకి భయాలు ఎక్కువ అనమాట. మన భయంతో మనం ఇది అమౌంట్ మన దగ్గరే పెట్టుకుంటాం. సో అది ఏమి పిల్లల్ని పెట్టదు, ఏం పెట్టదు, ఇది ఇంతే ఉండిపోతాం. సో మీరు చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు నాకు తెలిసినంత వరకు మెజారిటీ. సో సేవింగ్స్ దగ్గరే వాళ్ళు ఆగిపోతారు. ఇలానే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. 5 ఇయర్స్ వరకు ఇంత అమౌంట్ అవుతుంది. బట్ రిచ్ వాళ్ళ మెంటాలిటీ ఏముంటుందంటే ఈ సేవింగ్స్ని మనము ఇన్వెస్ట్మెంట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, ఒక్క రూపాయి అయినా దాని నుంచి మనము లాభాన్ని ఎలా పొందుతామని ఆలోచిస్తారు. సో మీరు ఇప్పటి నుంచి కూడా ఆ మైండ్ సెట్ పెట్టుకోండి. మీ సేవింగ్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ సేవింగ్స్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి దాని నుంచి సేఫ్ అయినటువంటి హయ్యెస్ట్ రిటర్న్స్ పొందడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మిడిల్కి రిచ్కి మధ్య ఉన్న చిన్న డిఫరెన్స్ ఏదైనా ఉందంటే అదే అనమాట. సో వాళ్ళు అలా ఎదుగుతూ ఉండడానికి, మిడిల్ క్లాస్ ఇలా ఉండడానికి. కాబట్టి మీరే చూడొచ్చు ఇక్కడ లైవ్లో మీకు ప్రూఫ్ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ మన దగ్గరే ఉంచుకుంటే ఉండిపోయేది మిడిల్ క్లాస్ అవుతుంది. దీన్ని ఏదో ఒక రూపంలో గోల్డ్, ఎఫ్డీలోకి కన్వర్ట్ చేస్తే వస్తున్న రిటర్న్స్ ద్వారా మనకు వస్తున్న అమౌంట్ అన్నది రిచ్ వాళ్ళని డిఫైన్ చేస్తుంది అనమాట. సో మీరు ఇలా చూసుకోవచ్చు. అదే మీరు 100 రూపీస్ని తీసుకుంటే 1 ఇయర్లో మీరు చేసేది 36,500 కదా. సెకండ్ ఇయర్ కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఈ సెకండ్ ఇయర్లో 36,500 అంటే డైలీ 100 వేసి ఈ అమౌంట్ చేసేలోపు ఈ ఫస్ట్ ఇయర్ అమౌంట్ మీ దగ్గర ఉంచుకోకుండా దీన్ని ఏదైనా గోల్డ్ కాయిన్లో కన్వర్ట్ చేయడం, లేదు అంటే దీన్ని మనం ఇంకా ఇన్వెస్ట్ చేయగలిగిన మెథడ్ ఏదైనా ఉంది అంటే ఎఫ్డీ. సో ఎఫ్డీలో పెట్టినా కానీ మన దగ్గరకి నెక్స్ట్ 39,123 అవుతుంది. సో మనం ఈ సేవింగ్స్ చేసేలోపు మన ముందు ఇయర్ సేవింగ్స్ అన్నది మనకి ఇంత అమౌంట్ అవుతుంది. అంటే సెకండ్ ఇయర్ ఎండ్ కల్లా మన దగ్గర 75,623 ఉంటుంది. సేమ్ మెథడ్ మనం ఫాలో అయ్యాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎండ్ తర్వాత ఈ మొత్తం అమౌంట్ని మనం ఈసారి ఎఫ్డీ చేస్తాము. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇది. అండ్ ఈలోపు మనం చేసే సేవింగ్స్ ఇది. సో మనం చేస్తున్న సేవింగ్స్ మారలేదు, కానీ మనం ఫస్ట్ ఇయర్ చేసిన సేవింగ్స్ని ఎఫ్డీలో వేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత 2 ఇయర్స్ అమౌంట్ కలిపి చేస్తున్నాము. తర్వాత 3 ఇయర్స్ అమౌంట్ మొత్తం కలిపి ఎఫ్డీలో వేస్తున్నాం. నెక్స్ట్ 4 ఇయర్స్ అమౌంట్ కలిపి మొత్తాన్ని ఎఫ్డీలో వేస్తున్నాం. అలా మనకి రిటర్న్స్ వస్తున్నాయి అనమాట. సో మీరు డిసైడ్ అవ్వండి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. మీకు ఎక్కువ ఏది ట్రస్ట్ ఉంది, మీకు ఏది కావాలి, మీరు గోల్డ్ కాయిన్స్లో కావాలా, మీకు ఎఫ్డీలో కావాలా, లేదు అంటే కొంచెం డేర్గా స్టెప్ వేస్తాను అనుకుంటే ఇదే అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారా. సో మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా 9 to 12% రిటర్న్స్ వస్తుంది. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో మనం ఇలా సేవింగ్స్ చేసాము అంటే ఇలా 5 ఇయర్స్ వచ్చేసరికి 2,10,682 అవుతుంది. మనం దీన్ని సేవింగ్స్ లానే ఉంచుకుంటే, అంటే మన దగ్గరే ఉంచుకుంటే వచ్చేదేమో 1,82,500 అవుతుంది. దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకున్నాము అంటే 2,10,000 వరకు కూడా వస్తుంది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.